భయం భయం అనేది మన జీవితంలో చాలా పెద్దదిగా ఉంటుంది. అది కూడా మహిళలకు మాత్రమే. చిన్న వయసు నుంచే మనము భయం అనే పేర్లలో ఆడవాళ్లకి ఒక భద్రత ఇచ్చుంటాం. వాళ్ళు అలాగే పెద్దయ్యేసరికి ఈ భయం కూడా వాళ్లతో పాటు పెరుగుతుంది. కొన్ని రోజులు దారిలో ఒంటరిగా నడవాలంటే భయం, ఇంటికి లేటుగా వెళ్తే భయం, కొన్ని సమయాల్లో వాళ్లకు నచ్చిన డ్రెస్సులు వేసుకుంటే భయం. ఆడవాళ్ల మనసుల్లో ఈ భయం ఎంత దూరం వెళ్ళిందంటే వాళ్ల సంతోషాల్ని దూరం చేసుకొని ఈ లోకంలో చాలా అనాథలుగా నించున్నారు. ఇదంతా కరెక్టేనా? ఆడవాళ్ళని భయంతో ఉంచడం ఏ న్యాయం? అసలు ఇదొక పద్ధతులేనా? వాళ్ల స్వతంత్రం తోచుకొని ఎప్పుడు వాళ్ళని భయంతో ఉంచుకోవడం, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? హాయ్ చిక్కు. హాయ్ స్నేహ అక్క. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందే, కానీ నువ్వు బానే ఉన్నావు. ఏమైందక్క? మీకేం కాలేదుగా? చిక్కు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీ చెప్పేది వినపడలేదా? వెళ్ళు. అరే వెళ్ళు. ఐఎమ్ సారీ. నువ్వు మొత్తం పాడు చేసావు, మొత్తం పాడు చేసావు. నాగేష్, నువ్వు ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే. నాగేష్ గారు, ఇదిగో వాచ్ తీసుకోండి. ఇదిగో ఇదిగో తీసుకోండి. అరే వచ్చేసావా నువ్వు? నీకేమైందమ్మా? అమ్మా వచ్చేటప్పుడు కింద పడిపోయి. ఏమైందమ్మా? ఎలా కింద పడిపోయావు? అమ్మ మనకెట్ట తెలుసు మన కింద పడిపోయామని? సరే అదంతా వదిలేయమ్మా, ఎందుకు కోప్పడుతున్నావు? చూడు, కోర్టు నుంచి ఇంకొక లెటర్ వచ్చింది. కారులో మట్టి వేసి పెట్టి ఉన్నారా? ఇలా బ్యాడ్ కండిషన్ తో ఎక్కడ వెళ్తున్నారు? అరే నేను వెళ్ళి మెడికల్కి వెళ్ళి మాత్ర తీసుకొస్తాను. సరే. నానా ఎక్కడ? ఇంకెక్కడ ఉంటాడు? ఆ ఆడదాంతోనే ఉన్నాడు. నానని. స్నేహ, అమ్మా స్నేహ. ఎలా ఉంది డార్లింగ్? బాగుంది. ఇక్కడ కూడా కొంచెం నొక్కండి. ఇటువైపు చేతులు కూడా నొక్కండి. ఇటువైపు కూడా. ఇప్పుడు నానా మీరేం చేస్తున్నారు? అమ్మకి ఒంట్లో బాగలేదు, తనకి ఏదంటే ఏం చేసేది? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంటికి వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వెళ్ళగలను, మీరు నా కోసం నా ఇంటికి రండి. సరేలే, మీ కూతురు మాట్లాడేది బానే ఉంది. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళకపోతే ఇక్కడ నేను చంపి పారేస్తాను. మీ మనసులో ఏమనుకుంటున్నారు? వీళ్ళ ఇంట్లో కూర్చుని మన ఇంటి పక్క రావడం లేదు. రండి, ఇంటికి వెళ్తే అమ్మకి ఒంట్లో బాగలేదు. స్నేహ, మనం వెళ్ళిపోదాం పదా. లేదు బా, నేనెందుకు ప్రశాంతంగా ఉండాలి? సవా ఇప్పుడు నీ ముందే ఇంత ధైర్యం ఉంటే నన్ను ఇలా మాట్లాడుతుంది. నోరు మూసుకోవే, అర్థమవుతుందా? నీ నోరు మూస్తావా లేదా? నిన్ను అన్నిటికీ నువ్వే కారణం. నీ వల్ల ఇక్కడ సమస్యలు ఏర్పడుతున్నాయి. అన్నమాట ఏమో నువ్వు వెళ్ళవా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వచ్చారంటే అప్పుడు చెప్తాను. అమ్మా నీకేం కాదమ్మా. నేహాక, మీరు ఇంటికి వెళ్ళండి. మీరు డబ్బులు ఇవ్వండి. ఆంటీకి మందులు నేను తెస్తాను. వెళ్ళండి. పదా. చిక్కు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? స్కూల్ నుంచి వచ్చే టైం ఇదేనా? స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్ట్రా క్లాస్ పెట్టారమ్మా. ఆగు, నువ్వు ఆపు. నీ మ్యాథ్స్ క్లాస్ అంతా ఎక్కడ జరుగుతుందో నాకు బాగా తెలుసు. స్నేహ నీకు డబ్బులు ఇచ్చిందా? ఇంట్లో వెళ్ళి అబద్ధాలు ఆడమని చెప్పమందా? అమ్మా, నాకు హోంవర్క్ ఉంది. ఆయన ఇంటికి రాని అన్నీ చెప్తాను ఈరోజు. నమస్కారం ఉత్తమ్ అంకుల్. నమస్తే అమ్మ స్నేహ, నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నాను అంకుల్. చికెన్ గురించి మీతో మాట్లాడవాలా అంకుల్? ఏమైంది?
అంతా బానే ఉందా? బాగానే పోతుంది. అంకుల్ మీకే తెలుసు, చిక్కిని చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా మంచి బిడ్డ. ఆంటీ సచ్చిన తర్వాత తను చాలా బాధపడుతున్నాడు. అందుకే తను కొత్త అమ్మతో ప్రశాంతంగా ఉండలేదు. అలా అంతా ఏమి లేదు. ఏ అందుకు మా ఆయన ఉన్నాడు. అనవసరంగా మాట్లాడుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ నేను అంకుల్ చిక్కు. సరే నేను చెప్పేది విను. చూసారా చూసారా, మీ అబ్బాయి నన్ను పెట్టుకొని ఏమేమంతా చేస్తున్నాడో మీరు తెలుసుకోండి. స్కూల్ నుంచి లేటుగా వచ్చావని అడిగితే నన్ను తిడుతున్నాడు. వాడు ఎంత సెల్ఫిష్ అని నాకు చూపించాడు. బెటర్ నేను ఇక్కడి నుంచి మా ఊరికే అరే వెళ్ళిపోతాను. అమ్ము వెళ్ళకాగు. చూడు స్నేహ, ఇది మా ఫ్యామిలీ విషయం. నువ్వు అనవసరంగా ఇందులో జోక్యం చేసుకోకు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. కానీ అంకుల్ నోర్మే, ఎందుకమ్మా నువ్వు కోపడతావు? తను ఏదో ఒకటి అంటుంది, దానికి నువ్వు నా మీద కోపడతావా? ఏంటి చిన్నపిల్లగా? ఊరుకో. నీకింకా పని పాట ఏం లేదా? అందరింట్లో ముక్కు దూరుస్తున్నావే. స్నేహ, ఏమిటిది? నా దగ్గర నుండి డివోర్స్ మీ తీసుకుంటారా? దగ్గర నుంచి అమ్మకి విడాకులు తీసుకుని సెటిల్మెంట్ తీసుకోపోతున్నాను. మిమ్మల్ని తయారు చేసుకోండి మీ ప్యాకెట్లు ఇవ్వడానికి. డివోర్స్ పేపర్ ఇంకా అన్ని మీ దగ్గర నుంచి లాక్కుంటది. డార్లింగ్, నువ్వెందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? ఇవన్నీ మేఘాలు ఉరుములు లాంటివి, ఏమీ కాదు. డోంట్ వరీ. వీళ్ళిద్దరూ కలిసి నా ఫ్యూచర్ని పాడు చేస్తున్నారు. ఎంత వీలవుతుందో తొందరగా ఏదో ఒకటి చేయాలి. హలో, నీ నంబర్ని మార్చేసావా? ఇంకా ఎంత రోజులు? నన్ను వల్ల ఏం కాదు. ముందు రోజు నాన్న బాగా కొట్టాడు. సర్లే మంచిది, కానీ దొరగా కాల్ చేయి. ఓకే? చెప్పండి. స్నేహ అంటే మీరేనా? అవును. మేడం మీతో కాస్త మాట్లాడాలి. కాస్త లోపలికి వస్తారా? కానీ అయితే మీరెవరు? నేను ఏఎస్ఐ రాజేష్ సాగుల్. కానిస్టేబుల్ గీత. మేడం, మాకు ఒక చిట్ ఫండ్ కేసులో లీడ్ దొరికింది. మేము అరెస్ట్ చేశాం. మీ కంపెనీ డైరెక్టర్ మిస్టర్ దత్తానే అరెస్ట్ చేశాం. మిస్టర్ దత్తా హ్మ్. ఆయనలే ఈ పనులు చేశారా? మేడం, ఏం మాట్లాడుకోవాలన్నా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. కానీ ఈ రాత్రిలో మేడం, కొంచెం అర్జెంట్. అతన్ని కస్టడీలో ఉంచడానికి మా దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఏదీ లేదు. మీరు కాస్త వస్తారా? స్నేహ ఎవరు వాళ్ళు? అమ్మ పోలీసు వచ్చారు. వారు దత్తాని అరెస్ట్ చేసి పెట్టిండారు. తనని ఐడెంటిఫై చేయాలి అనుకుంటారు. సరే, నేను కూడా నీతోనే వస్తాను. వద్దమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి. నేను ఇంటి తాళాలు తీసుకుంటాను. మేడం, కొంచెం త్వరగా రండి. చాలా లేట్ అయింది. మేడం కాస్త త్వరగా రండి. కాసేపే. వాళ్ళందరూ పెద్ద మనుషులు, ఎవరి కోసం వెయిట్ చేయలేరు. వకీల్ గారిని తీసుకొస్తారు. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సర్లే రండి. రండి వెళ్దాం. అమ్మ నేను దొరగా వచ్చేస్తాను. సరే రండి. రండి మేడం, ఇక్కడ కూర్చోండి. సార్ పెట్రోల్ ముగించొస్తారు. నన్ని రమ్మని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళారు? మేం ఆయన ఎప్పుడు వెళ్తారు? మీరు ఇక్కడ కూర్చోండి, ఆయన వస్తారు. నేహాక, స్నేహాక, హలో, ఆ అమ్మాయి ఇంటికి రీచ్ అయింది. స్నేహ స్నేహ, నువ్వు పోలీస్ స్టేషన్కే కదా వెళ్ళేసి వస్తానన్నా. రాత్రంతా నువ్వు రాకపోతే పోలీస్ స్టేషన్కి వెతుకుంటూ వచ్చాను. స్నేహ, ఏమైందమ్మా? అమ్మా, ఆ పోలీస్ వాళ్ళందరూ నాతో ఉన్నారు. వాళ్ళందరూ నన్ను వదలలేదమ్మా.
వాళ్ళందరూ నైట్ నాతో ఉన్నారమ్మా. స్నేహ నువ్వు ముందు ఓపెన్ చేయి. రా వచ్చి కూర్చో. కూర్చో ఇక్కడ వచ్చి కూర్చో. ఏం జరిగిందో నాకు చెప్పు. అమ్మ, పోలీస్ వాళ్ళు అందరు నన్ను చేరి రేప్ చేశారు తెలుసా? రేప్. అయ్యో దేవుడా, నా కూతురు. లేదు ఇలా ఉండదు. రా మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వాళ్ళకి అగేన్స్ట్ గా కంప్లైంట్ ఇద్దాం. రా నాతో రా. మా ఎవరు వారికి అగేన్స్ట్ గా ఎలా కంప్లైంట్ రేస్ చేసేది? ఇన్స్పెక్టర్ సింగానికి ఎదురుగా వాళ్ళందరూ చేరి రేప్ చేశారు. గన్ను పెట్టండి బెదిరించాడు. తనకి ఎదురుగా ఇది చేయను కాదు, అలా చేసి చంపుతాడు. నన్ను క్షమించమ్మా. హా చెప్పండి, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి మేడం వెళ్ళిపోండి. మీరు ఊరికే ఉండండి. మీ అమ్మాయి ఒకరిని కొట్టారనేసి మాకు కంప్లైంట్ వచ్చింది. ఎక్కడ తను? వాళ్ళని తీసుకురండి. వెళ్ళకండి పోలీస్ సార్, వెళ్ళకండి. తను ఏం చేసిందో చూడండి. ఇక్కడ తను తీసుకెళ్ళండి. దీన్ని వదలకండి సరే, పోలీస్ ఊరుకో, ఊరుకో. సార్. అమ్మా వాళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారు. నేనేమి చేయలేదు మా. అందరు నాటకం చేస్తున్నారు. నేనేమి చేయలేదు. అబద్ధం చెప్తుంది సార్. తను వీళ్ళ ఫ్యామిలీతోనే ఉన్నారు. వీళ్ళ ముందే కొట్టేసింది నన్ను. చెప్పండి. అవును సార్, తనే కొట్టింది. ఏం చెప్తున్నారు? తిను మీ కన్న కూతురు. మీరందరూ హంతకులు. తనేం చేసింది మిమ్మల్ని? దానికి ఏమనిపిస్తే అది చేసేస్తుందా? రీజన్ ఏమి లేకుండానే కొట్టేసిందా? సార్, నేను కళ్ళారా చూశాను. తనని కొట్టింది సార్. చూడండి ఏం చేసి పెట్టిందో. గీత అరెస్ట్ చేయండి. పద. అమ్మా, అమ్మా, వదిలేయండి. అమ్మా, అమ్మా, వదిలేయండి. తను వదిలేయండి సార్. సార్ నా కూతురు వదిలేయండి సార్. తనకేమీ తెలీదు సార్. తను వదిలేయండి. తనేమీ చేయలేదు. తన్ని వదిలేయండి సార్. స్నేహ తన్ని వదిలేయండి సార్. సార్ తన్ని వదిలేయండి సార్. తన్ని వదిలేయండి సార్. ఈ ఐడియా చాలా బాగా సెట్ అయింది. తను జైల్లోనే ఉండని, అప్పుడే బుద్ధి వస్తుంది. అది చెప్పేది వినండి. నేనేది చేయలేదు. నేను చెప్పేది గుర్తుంచండి. రేప్ ఆ, ముగ్గురు. మనం పోలీస్ దగ్గర కంప్లైంట్ ఇద్దాం. ఎవరి దగ్గర కంప్లైంట్ ఇవ్వాలి? చెడ్డ పోలీస్ దగ్గర? పోలీస్ దగ్గర, పెద్ద పోలీస్ దగ్గర. కిట్టు, మీ నాన్న కలెక్టరే కదా, అతని నంబర్ నాకు ఇవ్వు. సరే ఆయనకి ఫోన్ చేయి నువ్వు. సార్ 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 రండమ్మా, రండి. నమస్తే. సార్ నా కూతుర్ని వదిలేయండి సార్. రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకున్నారు. ఇప్పుడే వచ్చింది సార్ తను. నిన్న రాత్రి ఏమైంది? ఏమయ్యా, నిన్న రాత్రి ఏమైంది? సార్ ఏం జరగలేదు సార్. మ్యామ్ మీరు దేనికి దిగులు పడకండి. మీ అమ్మాయిని మేము చాలా బాగా చూసుకుంటాం. సార్ నా కూతుర్ని నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను. అదంతా ఇక్కడ జరగదమ్మా. ముందుగా మనం కోర్టుకి తీసుకువెళ్ళాలి. ఏదైనా ఉంటే కోర్టే నిర్ణయించుకోవాలి. లేదు, ఇప్పుడే ఇక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాను. లేదంటే నేను కూడా ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి వెళ్ళను. మీ కూతురులాగా మీరు కూడా పట్టుపట్టకండి. అరే ఇవాళే కదా కేసు ఫైల్ చేసాం. రేపు బ్యాంక్ హాలిడే. ఆ తర్వాత శనివారం, ఆదివారం 4-5 రోజులు అవుతుంది. ఇక్కడ అన్ని రోజులు మీరు ఉండలేరు. నా మాట విని మీరు వెళ్ళిపోండి. గీత సార్ ఈవిని తీసుకెళ్ళు. నేను వెళ్ళను. నా రండి. కూతుర్ని పంపించండి. రండి, వెళ్దాం. నేను వెళ్ళను. పదండి, వెళ్దాం. నువ్వు ఒక అమ్మాయి కదా. నువ్వే కదా రాత్రి మా ఇంటికి వచ్చావు. నువ్వే కదా మా అమ్మాయిని తీసుకువెళ్ళి రేప్ చేయడానికి ఆలోచించావు. హలో సార్, నేను చిక్కు మాట్లాడుతున్నా. నేను కమిషనర్ దగ్గర మాట్లాడగలనా? నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మన కూతుర్ని ఎలా అయినా కాపాడండి. ఆ పోలీస్ అతను రాత్రి కూడా వచ్చాడు. రాత్రి తీసుకువెళ్ళి తన రేప్ కూడా చేసేసాడు. ఇంకో 4 రోజుల్లో ఏమంతా చేయబోతారో తెలియట్లేదు. ఏయ్, నువ్వు మాట్లాడమాక. మళ్ళీ నీ మీద కూడా కేసులు వేసేస్తా నేను. నిన్న రాత్రి జరిగింది మాట్లాడుతుంది. నీ కూతురు కూడా అబద్ధమే కదా చెప్తుంది. నీ బుద్ధే కదా. నా నుండి డివోర్స్ తీసుకొని నా డబ్బంతా దోచేద్దాం అనుకున్నారు. ఇప్పుడేమో నటిస్తున్నావు. చూస్తున్నారేంటి? పంపించండి దాన్ని. ఇదిగో ఓవర్ యాక్టింగ్ చేయకు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. పో ఇక్కడి వెళ్ళు, నుంచి. వెళ్ళి ఇక్కడి నుంచి. ముందు వెళ్ళు. వెళ్ళమంటుంటే. వెళ్ళమంటున్నాను కదా. ఇక్కడ ఉండమాక. వెళ్ళిపో. హలో, నేను కమిషనర్ సార్ దగ్గర మాట్లాడాలి. నా పేరు చిక్కు. నువ్వే కదా రిపీటెడ్గా కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేశావు. ఎవరా స్నేహ? ఏంటా కేసు?
అరే ఎవరు మీరంతా? ఎవరు మీరంతా? లోపలికి ఎలా వచ్చారు? స్నేహ మిశ్రా ఇక్కడ అరెస్ట్ అయిందంట కదా? అరే అవును, ఇంతకి మీరెవరో చెప్పండి. రంజిత్ ఠాగూర్, క్రైమ్ ఆఫీసర్. సార్ ఓ సార్, సార్ మీరు వస్తున్నట్టు మాకు తెలీదు. ఎందుకు వచ్చారు సార్? తెలిస్తే ఏం చేసేవారు? కమిషనర్ ఆఫీస్లో మీకు ఆపోజిట్గా కేసు పెట్టారు. మీ కస్టడీలో ఉన్న అమ్మని రేప్ చేశారు. ఈ పోలీస్ స్టేషన్లో అలా ఏం జరగలేదే. ఆ పిల్ల సీరియల్ అఫెండర్ సార్. తను చిట్ ఫండ్ కంపెనీలో ఉద్యోగం చేసేది సార్. అక్కడ డబ్బులు కట్టిన వాళ్ళు మోసపోయారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశాం. కోర్టులో తను ప్రొడ్యూస్ చేశారా? అదేంటి, ఇవాళ సెలవు కదా. తనని సోమవారం తీసుకువెళ్ళాలి. ఆ అమ్మాయిని కాస్త పిలుస్తారా? నేను మాట్లాడతాను. పెద్ద పోలీసులు ఉన్నారంటీ. వాళ్ళ ఆ పోలీసులకి గుణపాఠం నేర్పిస్తారు. మీరు దిగులు పడకండి, స్నేహాకకి న్యాయం దొరుకుతుంది. ఇదేంది మళ్ళీ కొత్తగా మొదలైంది? సార్ 12th అక్టోబర్ నైట్ పోలీస్ వాళ్ళు నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. ఆ రోజు రాత్రి 12కా తీసుకొచ్చాను నేను ఇక్కడికి. ఎంట్రీ డేట్ 13 ఉంది, కానీ ఎందుకు ఇలాగా? సార్ దాని గురించి నాకెలా తెలుసు? ఒకవేళ వాళ్ళకి ప్లాన్ ఉండొచ్చు. కానీ సార్ ఇన్స్పెక్టర్ సింగ్ నన్ను ఫాలో చేశాడు. చిట్ ఫండ్ కేసు జరుగుతున్నప్పుడు నీ ఫస్ట్ టైం చూసా. వదలండి. ఇవాళ నిన్ను ఎవరు కాపాడలేరు. ఆగండి. లోపలికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు. వెళ్ళు. ఎవరున్నారు? రండి. ఏయ్. సార్ సార్, ఈ అమ్మాయి వల్ల చిట్ ఫండ్ లో డబ్బులు వేసి మోసపోయాం సార్. వదలండి నన్ను. సార్ సార్ నాకు దీని గురించి ఏమీ తెలుసు సార్. సార్ నేను ఏంటి ఫ్రాడ్ చేయలేదు సార్. ఆ కంపెనీ ఫ్రాడ్ చేశారు. వీళ్ళందరూ కలిసి నా మీద నింద చేస్తారు. సార్, అమ్మాయి పనిచేసిన కంపెనీలో మేము డబ్బులు కట్టాం, మా పిల్లల ఫీ. మీరేం దిగులు పడకండి. మీ కేసు నేను ఫైల్ చేస్తాను. మీ రెస్పాన్సిబిలిటీ నా చేతిలో ఉంది. అప్పుడప్పుడు నన్ను తను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు సార్. తను మాట్లాడేదానికి ట్రై చేశాడు, కానీ తను నా దగ్గర మాట్లాడాడు. అందుకోసం నేను పోలీస్ స్టేషన్ రావడం లేదు. ఆ తర్వాత నన్ను తనిగా వదలలేదు. నాకు కాల్ చేస్తుడు, మెసేజ్ పెట్టుడు, రోడ్లో నిలబెట్టి అన్వాంటెడ్గా మాట్లాడుతుడు. నన్ను అరెస్ట్ చేసిన నైటు ఆ రోజు మార్నింగ్ చూశారు. ఒక పోలీస్ని అవాయిడ్ చేయడం అంత మంచిది కాదు. నీకు అర్థం అవుతుందా లేదా? వచ్చి బండెకు. నేను తమాషా చేశాను. చిట్ ఫండ్ కేసులో మాకొక లీడ్ దొరికింది. ఆ విషయం మీతో మాట్లాడాలి. ఎక్కండి. మీకు లీడ్ దొరికిందా సార్? ఆ తర్వాత నన్ను ఫారెస్ట్ దగ్గర తీసుకెళ్లారు సార్. ఇవన్నీ ఆయన ప్లానే. ఈ మేల్ ఈగో అనేది కేవలం యూస్లెస్ థింగే. వాళ్ళకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అందుకనే ఇలాంటి విషయాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడు, నైట్ ఒక అమ్మాయిని, స్నేహాన్ని అరెస్ట్ చేసావు నువ్వు. రాత్రి కాదు సార్, అక్టోబర్ 13 అరెస్ట్ చేశాం. చిట్ ఫండ్ కంపెనీ ద్వారా ఇక్కడ అందరినీ మోసం చేసింది. మీరు తప్పుగా అనుకోకండి. మనం ఆపకపోతే తను ఇలాగే మోసం చేస్తుంది. కానీ ఎలాంటి అమ్మాయి పోలీస్ కస్టడీలో రేప్ అక్యూజేషన్ కేసుని ఫైల్ చేయరు. ఫాల్స్ అక్యూజేషన్ పెడితే తను జైలుకి వెళ్తుంది. సార్, మీరు అడిగారా రేప్కి ప్రూఫ్ ఉందని? చిట్ ఫండ్కి సంబంధించిన ప్రూఫ్ తన దగ్గర లేదు సార్. మరి రేప్కి ఎలా ఉంటుంది? ఎందుకంటే రేప్ జరిగితేనేగా. సార్ ఇది నా డైలీ డ్యూటీయే. ఆ రోజు నేను ఇంట్లో ఉన్నాను. నీ కుటుంబం ఉందా? లేదు సార్, నేను విలేజ్లో ఉన్నాను. నేను ఒంటరిగానే ఉన్నాను. మీకు కావాలంటే నన్ను చెక్ చేసి చూడండి. సార్, కొన్ని కేసుల కోసం తను ముందుగానే వచ్చింది సార్. తను చాలా స్మార్ట్ అయిన అమ్మాయి. ప్రతిమారు కొత్త కథ తీసుకొస్తుంది. సార్, ఇలాగే మేము కూడా మోసపోయాం. తను బ్రతుకుని చూసి మేము జాలిపడ్డాం. ఈ చిట్ ఫండ్ కేసులో జరిగిన దాన్ని బట్టి చూస్తే తినే చేసి ఉంటుంది. సార్ నా తలరాతిని నాకు ఎనిమిగా ఉంటి. అంత మీద పెద్ద ఎనిమి లేదు. నేను చిట్ ఫండ్ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ చేశాను సార్. బ్రాంచ్ ఇక్కడనే ఉంది. తనని టీమ్ లీడర్ వరుణ్ వాట్స్ అందరినీ బాగా చూశారు సార్. ఆ స్కీమ్ గురించి నా నైబర్స్తో చెప్పాను. తనని ఈ కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేశాడు, కానీ నేను లేదు. అయితే మీ టీమ్ లీడర్ వరుణ్? సార్ తనని చంపాలనుకున్నా. మిత్త వాళ్ళ చేతిలో దొరకక ముందరే నా చేతిలో దొరికితే చంపేశాను. నీ అమ్మాయి అని నాపై నిందలు వేశారు. తను ఇక్కడి నుంచి వెళ్లే ముందరే ఆయన నాతో ప్రమాణం చేశాడు. దీంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 6 నెలల్లో తిప్పి ఇచ్చేస్తాడని చెప్పాడు సార్. ఆ మనిషి మంచివాడే. వరుణ్ నంబర్ ఇవ్వండి మాకు. సార్ ఆయన కొడుకు నంబర్ నిదా నా దగ్గర ఉంది, కానీ ఆ నంబర్ పనిచేయలేదు సార్. అందరు కాల్ చేశారని బ్లాక్ చేశారు. సుజా, తనని హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేయించండి. ఆ తర్వాత అంతా క్లియర్ అయిపోతుంది. సో మాకు మీ ఫోన్ కావాలి చెక్ చేయడానికి. సార్, మాకు బెయిల్ కావాలి. ఏం చేశారు? నా కూతురు స్నేహ, తనకే బెయిల్ కావాలి. కేసేంటి?
సార్, స్నేహ మెడికల్ రిపోర్ట్. తను సెక్షువల్గా యాక్టివ్, కానీ రేప్ అన్నట్టు ఏ ఇండికేషన్ లేదు. కాల్ రికార్డ్ కూడా చెక్ చేసాం. చాలా నంబర్లకు కాల్ చేసింది, చాలా విషయాలు చేసింది. ఒక నెంబర్తో చాలాసేపు మాట్లాడింది, కానీ ఒక నెంబర్తో చాలాసేపు మాట్లాడింది. ఈ నెంబర్తో రొమాంటిక్ చాట్లన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంది. ఈ నెంబర్లన్నీ వరుణ్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నాయి. వరుణ్కే రొమాంటిక్ మెసేజ్ వెళ్ళింది. ఇంకా సెక్షువల్లీ యాక్టివ్. అందుకు సెక్షువల్లీ యాక్టివ్గా ఉంటే నా క్యారెక్టర్ తప్పుగా అనిపిస్తుందా? సార్, చాలా సార్లు చెప్పాను నన్ను రేప్ చేశారు, కానీ మీకు అర్థం కావట్లేదు. గన్ పాయింట్లో పెట్టి తను రేప్ చేశాడు. అర్థం చేసుకోరా సార్? సరే, కానీ స్నేహ మేడం, మీరెందుకు నాకు చెప్పలేదు? మీ టీం లీడర్ వరుణ్ చిట్ ఫండ్ కేసులో నుంచి పారిపోయాడని. తను మీ బాయ్ ఫ్రెండా? అవును సార్, వరుణ్ణి చాలా ప్రేమిస్తాను. ఇప్పటి వరకు నేను పనిలో జాయిన్ చేసిన నుంచి తన మీద చాలా ప్రేమ. కానీ ఆ తర్వాత డిఫరెంట్ అయిన నంబర్లోని నాకు కాల్ మెసేజ్ పెట్టాడు. నువ్వు మళ్ళా నంబర్ మార్చేసావా? అందుకోసం నేను సిటీ మూలంగా అబ్యూస్ చేయించాను. తన మీద నమ్మకం ఉండింది, ఎవరంతా ఏమన్నారో వాళ్ళ డబ్బులు తిప్పిస్తాడని. కానీ నాకు ఇప్పుడు నమ్మకం లేదు. ఇప్పుడు ఎందుకు నమ్మకం లేదు? నేను చిక్కుదర్ చెప్పాను నువ్వు వరుణ్కి మెసేజ్ పెట్టు అని. వరుణ్ దగ్గర చెప్పమని చెప్పాను నాకేం జరిగిందని. కాకపోతే వాడు మళ్ళా వస్తాడని. ఆ తర్వాత వరుణ్ గురించి నాకు ఏ డీటెయిల్స్ దొరకలేదు. మంచిది. కానీ స్నేహ మేడం, మేము మీ ఫోన్ లొకేషన్స్ని చెక్ చేసాం. 12th అక్టోబర్ నైట్ మీ ఫోన్, మీ ఇంటి చుట్టే మీ ఫోన్ లొకేషన్ ఉంది. సార్, నిన్న మీ దగ్గర చెప్పాను కదా అవసరాన్ని ఫోన్ పర్సు తీసుకెళ్లలేదు అని. అర్థం చేసుకోండి సార్. స్ట్రేంజ్. ఈ మధ్యకాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు ఫోన్ తీసుకోకుండా వెళ్ళరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఫోన్ తీసుకోకుండా వెళ్ళారా? సార్, నేను తీసుకునేదానికి మర్చిపోయాను. ఇదే మాకు అర్థం కావట్లేదు. సార్, నన్ను రేప్ చేశారు, నేను విక్టిమ్. కానీ మీరు నన్ను ప్రశ్న చేశారు. మీకు నేను తప్పక కనిపిస్తున్నానా? తప్పు చేసే వాళ్ళు అందరూ బయటికి హ్యాపీగా ఉన్నారు. మీరు నాకు జస్టిస్ ఇస్తురని నేను నమ్మే ఉండకూడదు. సార్, బెయిల్ దొరికింది సార్. మనం నిజం చెప్పడమే ఇక్కడ తప్పైన విషయాలుగా ఉంటాయి. నిజంగానే అందరూ న్యాయాల్ని వాళ్ళ సిచ్యువేషన్ తగినట్టు తీసుకువస్తూ ఉంటారు. అవన్నీ పోలీసులే కనిపెట్టి తీరాలి. స్నేహ నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అనేది. స్నేహ పోలీస్ ద్వారా రేప్ చేయబడిందని కమిషనర్ చెప్పగలడా? కానీ స్నేహ మిశ్రా పోలీస్ మీద కంప్లైంట్ చేసిందని, స్నేహకి తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసుకి శిక్ష వేయించగలదా? కానీ స్నేహ విషయంలో ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, తనకి రేప్ జరిగిందా లేదనే విషయం. ఇందులో ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. స్నేహ వరుణ్ కలిసి ఈ చిట్ ఫండ్ కేసుకి ఏమైనా చేసుంటారంటారా? లేదా స్నేహకి దీని గురించి అసలు ఏమీ తెలీదా? స్నేహకు సంబంధించిన ఈ కేసులో పోలీసులు ఏం చేస్తారు? స్నేహకి ఏం జరుగుతుందో చూద్దాం. వరుణ్, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఇక్కడేది బాగా జరగలేదు. నా దగ్గర డబ్బులు లేదు, మర్యాదను లేదు. ఏంటి లేదు? నీకొకటి తెలుసా? ఆ రోజు కస్టడీలో వేసుకేదానికి నాకు బట్టలు లేదు తెలుసా? ఎవరిని నాకు సాయం చేసేదానికి రాలేదు. నన్ను మళ్ళా ఏదైనా చేసి అరెస్ట్ చేశారు. స్నేహ, బాగా అర్థం చేసుకో. ఇన్వెస్టిగేషన్ మధ్యన నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. నేనేమో చిట్ ఫండ్ కేసు వల్ల దాక్కుని ఉన్నాను. నేను అక్కడికి వెళ్తే పోలీసులు నన్ను అట్లీస్ట్ నేను పరిగెత్తి వెళ్ళేదానికి సాయం చేయి. స్నేహ చాలా అబద్ధాలు చెప్తుంది, అందుకు నేను నిజం మాట్లాడట్లేదు. కానీ పోలీసు వాళ్ళ కస్టడీలో రేప్ కేసు, ఆ కేసు తీసుకునే ఛాన్స్ లేదు. సార్, స్నేహ కేసు కాంప్లికేటెడ్గా ఫేక్లో ఉంది. స్నేహ కొంచెం స్మార్ట్గా మాట్లాడినట్టు అనిపించట్లేదు? ఏమంటున్నావు? సార్ చూడండి, కాల్ రికార్డ్ చెక్ చేసినంత వరకు తన బాయ్ ఫ్రెండ్ గురించి మనతో ఏమీ చెప్పలేదు. తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలియగానే తనని చీట్ చేశాడని చెప్పేసింది. సార్, వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉన్నారనిపిస్తుంది. సార్, తను భయపడేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సార్, చాలా కేసులు ఇలాగే ఉంది. కానీ అమ్మాయిల గురించి అసలు ఎవరు ఏమెత్తారు? రేప్ కేసు అనేది మగవాళ్ళకి చాలా ముఖ్యమైనది కదా. చూడండి సార్, తను బయటకు కూడా వచ్చేసింది. సార్, ఈ కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు రేప్ కేసుగా ఉంది, ఇప్పుడు అంతా మారిపోయింది. సార్, ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఒక అమ్మాయిని రేప్ చేసి చాలా పెద్ద కేసు. సార్, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా రేప్ కేసు అంటే పెద్ద విషయమే. చూడండి సార్, ఈ విషయంతోనే తను ఏదో ఒకటి చేస్తోంది సార్. తను 100% చిట్ ఫండ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. సార్, నిజంగానే ఆ సింగ్ ఫ్రాడ్. కాస్త ప్రశాంతంగా ఉండండి. మీలో మీరు గొడవ పట్టం మానండి. ఇలా చూడండి, వరుణ్ మాత్రమే చెప్పగలడు స్నేహ ఈ చిట్ ఫండ్ కేసులో ఉందా లేదా అనేది. అందువల్ల వరుణ్ లొకేషన్ కాంటాక్ట్స్ ని వెంటనే ట్రేస్ చేయండి. వెంటనే కావాలి, ఎలాగైనా వరుణ్ పట్టుకోవాలి. తర్వాత ఇంకా స్నేహ తన మొత్తం అకౌంట్స్ ని తీయండి, డీటెయిల్స్ తీయండి.
వరుణ్ నేమ్లో ఏదైనా ట్రాన్సాక్షన్ అయిందేమో అని చెక్ చేయండి. ఆ తర్వాత స్నేహ ఇంటికి వెళ్ళి అక్టోబర్ 12న ఏం డ్రెస్ వేసుకుందో ఆ డ్రెస్ తీసురండి. ఓకే సార్. ఎస్ సార్. సార్, స్నేహాని ఎవరో చంపేశారు. వెనక్కి వెళ్ళండి, చెప్పేది మీకే. బ్యాగ్లో ఏముంది? సార్, వదిలేసిన దాని గురించి ఆలోచించలేదు. నువ్వు వెళ్ళాడు చూడు. ఆ డిపార్ట్మెంట్ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సార్ ఈ బ్యాగ్లో ల్యాప్టాప్, బట్టలు ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయి. చూసారా సార్, నేను చెప్పాను కదా ఎక్కడికో పారిపోవాలనుకుంది. చిట్ ఫండ్ కేసు వల్ల ఈ అమ్మాయి ఎక్కడికో పారిపోవాలనుకుంది సార్. పోలీస్ మీద నమ్మకం లేకుండా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. లేదా ఆ సింగ్ ఇన్స్పెక్టర్ ఒకేలా బెదిరించి ఉండొచ్చు, అందుకనే పారిపోయి ఉండొచ్చు. మీ ఇద్దరు గొడవలు అయిపోతే ఈ బాడీని చెక్ చేయండి ప్లీజ్. సారీ సార్. సార్, హెవీ ఆబ్జెక్ట్ వల్ల తలలో ఎవరో కొట్టినట్టుంది. రేపు ఇండికేషన్ ఉందా? లేదు సార్, అలా ఏం జరగలేదు. ఏదైనా ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే తెలుస్తుంది. సరే, పోస్ట్ మార్టంకి బాడీ పంపించండి. ఏదైనా కనిపెట్టారా? సార్, వేపనం కనిపెట్టలేకపోయాం. మాకు దొరికింది ఇదే. ఏంటిది? సార్ నాకేమీ తెలియట్లేదు. సరే, దీన్ని ఫోరెన్సిక్ పంపించండి. ఏదైనా దొరికితే సస్పెక్ట్తో మ్యాచ్ చేసి చూడండి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఏం జరిగిందో తెలుసుకోండి, ఎవరైనా చూసారేమో అని. సార్, నా కూతురు స్నేహ ఇల్లు వదిలి పారిపోవాలనుకునేటప్పుడు ఇక్కడ ఏం జరిగిందని చెప్పారా? స్నేహ నిన్న జైలు నుంచి వచ్చిన తర్వాత జిన్న ఎక్కువ సమస్యనిచ్చింది. దాన్ని బాగా తిడుతూ ఉంది. ఒకరోజు స్నేహ కలలన్నీ మాయమైపోయాయి. ఛీ, ఏంటి స్నేహ, జైలు నుంచి నువ్వు వచ్చినాక అన్ని కారాలుగా ఉంటున్నాయి. వంటలు అసలు టేస్ట్ గానీ లేదు. మసాలా ఐటమ్ మర్చిపోయావా ఏంటి? మీకు మసాలా కావాలి? వెయిట్ చేయండి, ఇప్పుడే ఇస్తున్నాను. చూడండి, బాగా కొట్టేసింది. ఇటు చూడండి మేడం, మనల్ని లోపల పెట్టేసి తాళం వేసి వెళ్ళిపోయింది. మేడం, తన వల్ల లోకంలో ఉన్న అందరికీ ఇబ్బందే మేడం. అందుకే ఎవరో ఒకరు చంపి ఉంటారు. నేను కాదు మేడం అది. సార్, మేము ఇల్లంతా వెతికి చూసాము. స్నేహ రూమ్ లో కూడా వెతికి చూసాము. తన బట్టలన్నీ ఇక్కడ ఏమీ కనిపించలేదు. లేదు సార్. మర్డర్ కేసులోనో రేప్ కేసులోనో ఏదో ఒక దాంట్లో నువ్వు దొరికిపోతావు. నువ్వు రెడీగా ఉండాలి. నేనెందుకు చిక్కుంటాను? నాకు అసలు ఏమీ తెలీదు. ఓ రియలీ? 12th అక్టోబర్ రాత్రిలో ఆ పిల్లని మీరు తీసుకెళ్లేదు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాతో నిజం చెప్పేసేయి, సరేనా? సార్, స్నేహ బాడీలో నుంచి రౌండ్ పీస్ ప్లాస్టిక్ దొరికింది. సార్, ఫారెన్సిక్ టీంలో ఏం చెప్తున్నారంటే బ్యాగ్లో సపోర్ట్ కోసం పెట్టే కప్ ఇది. స్నేహ బ్యాగ్లో ఉన్న పీస్తో మ్యాచ్ చేసి చూసారా? ఎస్ సార్, స్నేహ బ్యాగ్ సపోర్ట్లన్నీ అంతే ఉన్నాయి. ఒకవేళ స్నేహ 2 బ్యాగులు తీసుకురావచ్చు కదా? సార్, ఒకవేళ స్నేహతో పాటు ఇంకెవరైనా ఉండొచ్చు. వేరే ఎవరైనా? తన బాయ్ ఫ్రెండ్ వరుణా? వాడి గురించి ఏమైనా తెలిసిందా? తన బ్యాంక్ అకౌంట్స్ అన్ని మేము తీసాం. న్యూస్ ఛానల్లో డీటెయిల్స్ అన్ని ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని పంపించాం. శర్మ, పోలీస్ టీం మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఎవరైతే రేప్ చేశారో తన డ్రెస్ని వాళ్లే తీసుండాలి. ఇంకా బ్యాగ్ని చోటు మార్చుంటారు. ఎలాగైనా సరే వాళ్ళు బ్యాగ్ని డిస్పోజ్ చేయాలని చూస్తారు. ఉన్న సస్పెక్ట్తో వాళ్ళ బ్యాగ్ని అన్ని బ్యాగులతో మ్యాచ్ చేసి చూడండి వెంటనే. సార్, ఇళ్ళన్నీ చెక్ చేసాం, బ్యాగులన్నీ చెక్ చేసాం సార్. దానిలో ఏది మ్యాచ్ అవ్వలేదు. తను అబద్ధం చెప్పే అవకాశం కూడా ఉంది.
నేనేమంటున్నానంటే చీకు దగ్గర స్నేహ గురించి అడిగి చూడండి. నేహ అక్క నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. బాబు, నువ్వు నాకు ఒకటి చెప్తావా? నీకు తెలిసిన మాల్ ఇంకా స్నేహ ఇంటి దగ్గర ఎవరైనా చిట్ ఫండ్స్ వేశారా? వాళ్ళు ఎవరైనా చంపుంటారంటావా? అతని పేరు నాగేష్. అతనే అక్క దగ్గర డబ్బులు అడిగారు. నేహ అక్క దగ్గర ఉన్నదంతా తీసుకుని వెళ్ళిపోయారు. నాగేష్ ఎక్కడ దొరుకుతాడు? ఈ నాగేష్ ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉన్నాడు సార్. ఏ నాగేష్, లేగో. సార్, నాకు బాగా తెలుసు నేహ ఎలాంటి తప్పు చేయలేదని. తన సొంత డబ్బులు కూడా పోయాయి సార్. నన్నేం చెప్పమంటారు సార్? అంతా నా తలరాత. అప్పుడని చూసి నా భార్య ఆరోగ్యం పాడైపోయింది. నా దగ్గర డబ్బు లేనందువల్ల నా భార్యని చూసుకోలేకపోయాను. ఆ నేహ వల్లే నా భార్య నా కళ్ళ ముందర చనిపోయింది. ఆ తర్వాతే సార్ నేను రేయి పగలు తాగడం మొదలుపెట్టాను. పేకల వరకు తాగేసి రోడ్డు పక్కన పడుంటాను. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి అని చూడాను సార్. ఆ తర్వాత స్నేహాన్ని బెదిరించి డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాను. అలాగే తను కూడా తన వల్ల అయినంత డబ్బు నాకు ఇచ్చేది సార్. ఆ రోజు రాత్రి స్నేహ డబ్బులు తనకి వెళ్ళావు కదా, తను డబ్బు ఇవ్వనంటే అప్పుడు నువ్వు తన్ని చంపేశావు కదా, ఆ బ్యాగ్ నుంచి డబ్బులు తీసావు. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకేం తెలియదు సార్. ఇంతకీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? స్నేహకి ఏమైందో కూడా నాకు తెలీదు. నేను చెప్పేది నిజం సార్. నాకు స్నేహకి ఏమైందో తెలీదు. మిమ్మల్ని బతిమాలుతున్నా, నన్ను వదిలేయండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాడు సార్. నాకేం తెలియదు సార్. వీడు ఇలా అంతా చేస్తాం చూస్తుంటే వీడు అలా చేసే అవకాశం లేదనిపిస్తుంది. మన కేసు సస్పెక్ట్ ఎవరంటే ఇన్స్పెక్టర్ సింగ్. కానీ సింగం ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. ఇన్వెస్టిగేషన్లో మనల్ని ఎలా చేసి పిచ్చేవాళ్ళని చేయాలనుకుంటున్నాడు. అందుకే తను పారిపోవటం మంచిదని తను అనుకుందో ఏమో. శర్మ, మీలాంటి క్యాల్కులేటర్ ఎవరికీ రాదు. ఇది పాసిబులా? సింగ్ కోపడ్డాడు, పారిపోయాడని. తను ఎక్కడి నుంచి పారిపోయిందా? అవును సార్, నేను అదే అనుకుంటున్నాను. సింగ్ వాళ్ళ టీం మీద నాకు అనుమానం ఉంది. అందరూ తప్పు చేశారని అంటున్నారా? మీరు ప్రశాంతంగా ఉంటే నేను ఒకటి చెప్పనా? నాకు అన్ని సిడిఆర్ రిపోర్ట్స్ కావాలి. ఇంకా స్నేహస్ ఫాదర్ వరుణ్ సంగతి ఏమైంది? ఆ 10 నంబర్లు మనకి దొరికింది. ఆ దాంట్లో నుంచి మనం వెతుకుతున్నాము. త్వరగా చూడండి. సార్, చినారా సింగ్ కి చాలాసార్లు కాల్ చేసింది. బోత్ మర్డర్ అండ్ రేప్ అరెస్ట్ చేయడానికి ముందు. సింగిల్ ఇక్కడ రమ్మనండి. సార్, స్నేహాన్ని కేసు కోసం నేను కలిశాను సార్. చిట్ ఫండ్లో మనీ డ్రాప్ అయినందువల్ల స్నేహాన్ని కూడా చంపేశారు సార్. అలాంటప్పుడు నేను విన్న న్యూస్ తప్ప? ఏంటా న్యూస్? చిన్న ఢిల్లీలో ఉన్న ఐనా బార్లో డాన్సర్గా ఉన్నారు. మీ ఫ్రెండే కదా అతను? అవును, నేను వెళ్తే తనని కలుస్తాను. ఇక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత స్నేహ ద్వారా తనని మళ్ళీ కలిశాను. నిజంగానా? ఎందుకంటే మీ ఓల్డ్ ఫ్రెండ్షిప్, లేకపోతే మీ ప్రేమికురాలా? అందుకే కదా నువ్వు స్నేహాన్ని ట్రాప్ చేశావు. ఎందుకంటే స్నేహ సినార్కి పెద్ద ప్రాబ్లంగా ఉండింది. చిన్నారు ఒక డాన్సర్ కోసం నా కెరియర్ని నేనెందుకు రిస్క్లో పెడతాను? సార్, లాస్ట్ నైట్ నేను ఇంట్లో ఉన్నాను. సార్, నేనే స్నేహాన్ని వాళ్ళ ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. దాని తర్వాతే వాళ్ళు చనిపోయారు. మర్డర్ జరిగినప్పుడు కూడా నేను ఇంట్లోనే ఉన్నాను. సార్, మీరు నిజమేంటో అడిగి తెలుసుకోండి. నేను కారు నడుపుతాను. పోలీస్ స్టేషన్కి అవసరమైతే రాను. సార్, ఆ అమ్మాయి నన్ను బాగా ఇరిగించేసింది. నువ్వే కదా చెప్పావు అక్టోబర్ 12వ తారీఖు పోలీస్ స్టేషన్లో ఉన్నారని. ఆ రోజు నీ ఫోన్ స్విచ్ ఆఫ్. గీత, నిజం చెప్పు. నేను ఇదంతా అసలు చూస్తూ ఊరుకుండలేను. ఆ అమ్మాయికి అసలు మంచి జరగలేదు. ఏమైంది? నీకేం తెలుసు? సార్, సింగ్ సార్ నా దగ్గర స్నేహాన్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ చిన్నారు కోసం తను సహాయం చేయాలనుకున్నాడు. అందుకని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చా. అందుకని స్నేహ పోలీస్ స్టేషన్కి నాతో వచ్చింది. సార్, ఆ తర్వాత సింగ్ సార్ నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పేశారు సార్. తర్వాత నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయమని చెప్పారు. ఎందుకంటే మేము అరెస్ట్ చేయడానికి ఏ కేసు ఫైల్ చేయలేదు. అతను నా సీనియర్. ఆయన ఏం చెప్పారో అది నేను చేశాను. అయితే రేప్? సార్, దాని గురించి నాకేం తెలీదు. నాకు తెలిసి అలాదేం జరగలేదు. తర్వాత సార్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని నాకు తెలీదు. సార్, నేను చెప్పిందే నిజం. సింగే అన్నిటికీ కారణం. అతన్ని అరెస్ట్ చేయాలి. పూజ, రేప్కి ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేయలేము. ఒక సామెత ఉంది, ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువులని. అది మనం మర్చిపోలేము. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆడవాళ్లకి మగవాళ్ళకి జరిగే సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు మనం గెలవలేకపోతున్నా? మనం ఎప్పుడూ ఒకటిగా ఉన్నట్టే లేదు. తర్వాత గీత తన సీనియర్ పోలీస్కి అగెయిన్స్ట్ గా దీన్ని చెప్పుంటే
స్నేహకి ఈ రోజు జస్టిస్ దొరికేది, తన ప్రాణాలతో కూడా ఉండేది. నేను ఒప్పుకుంటాను సీనియర్ల పైన భయం ఉండాలని. ఉద్యోగం పోతున్న భయం కూడా ఉండొచ్చు. మనం జీవితాంతం భయంతో బ్రతికే బదులు బెటర్ ఏంటో తెలుసా? సంతోషంగా నెమ్మదిగా ఉండడమే. జీవితంలో నిజాయితీగా ఉండడమే బెటర్. ఈ ఆడవాళ్ళకి మగవాళ్లకు మధ్యలో జరిగే సమస్యలు ముగిసేదే లేదు. మనమే ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి. ఇప్పుడు గీత ఎలా చేసిందో అలా. గీత అమ్మాయికి జరిగిన అన్ని విషయాలు పోలీసులతో చెప్పేసింది. కానీ క్రైమ్ బ్రాంచ్ కి రేపుకు సంబంధించిన ప్రూఫ్లు దొరకలేదు. ఈ కేసు డిఫికల్ట్ అవబోతుందనుకుంటా. ఈ కేసు ఇంకా డిఫికల్ట్గా ఉంది. శర్మ, మీరు పని చేయండి. పోలీస్ స్టేషన్ పక్కనున్న అన్ని మెడికల్ స్టోర్స్ ని విచారించండి. ఇది ఒక రేప్ కేసుగా ప్రారంభమయ్యి మర్డర్ గా ముగించింది. మనం దీన్ని సీరియస్ గా సాల్వ్ చేయాలి. సార్, స్నేహ పోస్ట్మార్టం రిపోర్ట్. సార్, స్నేహకి తలలో బాగా బ్లడ్ కారింది. హెడ్ ట్రోమా, స్కల్ ఫ్రాక్చర్. సార్, తల మీదే బలమైన దెబ్బ తగిలింది. పెద్ద రాయితో తల మీద కొట్టారు. చనిపోయిన సమయం రాత్రి 3 గంటలు అంటున్నారు. సార్, వరుణ్ దొరికిపోయాడు. సార్, చెప్పరా? సార్, నేను చెప్పేస్తాను సార్. నేను ఏ ఫ్రాడ్ చేయలేదు సార్. తను చాలా మంచి అమ్మాయి సార్. నేను ఆ కంపెనీ కోసమే చేశాను, కానీ అందరూ నన్ను మోసం చేశారు. నేను స్నేహాన్ని చాలా ప్రేమించాను సార్, అందుకే తనతో అబద్ధం ఆడాను. నేను అందరి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాను. దీనికోసం తను వెళ్ళి నేను చంపుతానా సార్? నేను తను ప్రేమిస్తున్నాను సార్. స్నేహ మర్డర్ అయిన రోజున ఫోన్ లొకేషన్ ఈ సిటీలో ఇక్కడే చూపించింది. ఏం చేస్తున్నావు? ఎందుకంటే నాకు ఇక్కడ బిజినెస్ ఉంది సార్. నేను నా షాప్ రెంట్కి ఇచ్చాను. నేను రెంట్ తీసుకోవడానికే వచ్చాను సార్, ఎందుకంటే నా అకౌంట్ ఫ్రీజ్ అయింది. మీరు కిల్లర్ని ఎందుకు సార్ అవుట్ సైడ్ చూస్తున్నారు? తనకి శత్రువులు ఎవరంటే చిన్నారును తన తండ్రే. స్నేహ నాకు కాల్ చేసి చెప్పింది చిన్నారు స్నేహ వాళ్ళ నాన్న తనని ఎలా అరెస్ట్ చేయించారని. తన డ్రెస్ని చిన్నారు ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది సార్. అది ఆమెను అడగండి సార్. శర్మ, వీడు చెప్పేదంతా నిజమో లేదో తెలుసుకోండి. తర్వాత చిన్నారు వాళ్ళతో పాటు స్నేహ వాళ్ళ నాన్నగారిని కూడా లాక్కురండి. సార్, స్నేహ తనని బాగా కొట్టింది సార్. కానీ సింగ్ చెప్పారు మీరే తనని కొట్టమని చెప్పారని. ఇంకా తను అరెస్ట్ అవడానికి కారణం కూడా మీరే అట కదా? సార్, సార్, నేను తన్ని ఊరికే భయం పెట్టడానికే చెప్పాను. అప్పుడే తను డివోర్స్ గురించి మాట్లాడదని, తన్ని రేప్ చేయమనంతా నేను చెప్పలేదు. అలాగా? అయితే రేప్ జరిగిన దాని గురించి మీకు బాగా తెలుసు అనమాట. అయితే స్నేహ బట్టలు తీసుకుని మీరే కాల్ చేశారు కదా? సార్, మీరే చెప్పండి. ఒక పోలీస్ ఆయన వచ్చి ఇలా చేయమని చెప్పారంటే మేము ఎలా కాదంటాము? ఏంటంటే కాల్చారు? బ్లూ కుర్తీ, ఇంకా వైట్ లెగ్గింగ్, ఇంకా ఇన్నర్వేర్స్ అన్ని, ఇంకా దుపట్టా లేదు మ్యామ్, మేము దాన్ని మాత్రమే కాల్చాము. దుపట్టా గురించి అసలు మాకేం తెలీదు. ఇదే కదా? దీన్ని చెక్ చేయండి. సార్, సార్, నేనేమి చేయలేదు సార్. సార్, కొట్టకండి సార్. సార్, సార్, ఆపండి. సార్, కొట్టద్దు సార్. లేపండి. నీ సీమెంట్ ట్రేసెస్ మాకు దొరికాయి. స్నేహ మా దగ్గర అన్నీ చెప్పేసింది నువ్వు కాండమ్ యూజ్ చేసావని. అవును సార్, నా కాండం కొంచెం చెరిగింది. నువ్వు ఒప్పుకుంటున్నావా లేకపోతే కొట్టమంటావా? వద్దు 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 సార్, నేను నిజమంతా చెప్పేస్తాను. స్నేహ దుప్పటాలో నీ డిఎన్ఏని మేము కనిపెట్టేశాం. నీ జుట్టు, ఇంకా నీ చెమట, ఇంకా వీడి సీమన్. వీడు అంతా ఒప్పుకున్నాడు. ఇక మీదట మీరందరూ జైల్లో ఉంటారు. సార్, స్నేహ రేప్ ఎవిడెన్స్ దొరికింది. కానీ ఆ సమయంలో తన మర్డర్, తన మొబైల్, సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసేసారు సార్. ఆ లొకేషన్లో లేదు. స్నేహాని ఎవరు చంపుతారు? సార్, ఆ డేటాను తీసేదానికి 2 రోజులు అవుతుంది. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉంది. లోకల్లో ఎంక్వైరీ చేస్తున్నాను. స్నేహ చనిపోయిన ఆ రోజు స్నేహకి ఇంకా చిక్కు వాళ్ళ రెండో అమ్మాయికి గొడవ వచ్చింది. అమృత స్నేహ ఇంకా చిక్కు పార్క్లో ఉండేది చూసింది. స్నేహాని బాగా తిట్టేసినట్టుంది. ఆఫ్టర్నూన్ కాబట్టి పార్క్లో కొంతమందిరే ఉన్నారు. అక్కడ చూసిన వాళ్ళు చెప్పారు స్నేహాని తిట్టిందని. వాళ్ళు ఏమన్నారంటే పోలీస్ దగ్గర చెప్పేస్తాము, చిక్కుని చంపబోతుందని. సార్, నాకు స్నేహకి అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. ఆ సమస్య వల్లంతా నేను తను చంపుతానా? స్నేహ మర్డర్ అయిన రోజున మీరు ఎక్కడున్నారు? సార్, మేము ఇంట్లోనే ఉన్నాము. అవును సార్,
సార్ నిన్న రాత్రి 1 గంట వరకు మీ ఇద్దరం కలిసి టీవీ చూస్తాం. అవును సార్. ఈ బ్యాగ్ ఎవరిది? చిక్కుది సార్. నేహా, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోకు. నన్ను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళిపో. పోలీస్కి భయపడి పారిపోయాను. స్నేహ చాలా మంచి అమ్మాయి. నేనే చెడ్డోడిని. నేను అలా చేసి ఉండకూడదు. సార్ మీరే చెప్పండి. నేనే అక్క కోసం మాట్లాడి బెయిల్ తీసిచ్చాను, కానీ తాను నన్ను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. స్నేహ, ఇదిగో నీ బ్యాగు. కానీ 2 బ్యాగ్ ఎందుకు? నేను నువ్వు లేకుండా ఉండలేను. నేను నీతో పాటు వస్తాను. చూడు, నువ్వు నాతో వస్తే పోలీస్కి నేను కనపడతాను. నన్ను వల్ల కాదు, నిన్ను వల్లనే కనపడతారు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తీసుకెళ్ళలేను. నేను నీకేం చేశానో అర్థం చేసుకో. నీ సిట్యువేషన్లో నీ బాయ్ ఫ్రెండ్ మీ నాన్న అక్కడ లేదు, నేనే అక్కడ ఉన్నాను. నువ్వు నన్నే వద్దంటున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ దగ్గర మాట్లాడి అర్థం చేసేదానికి నాకు టైం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, అర్థమవుతుందా? శర్మ, జూడల్ హోమ్కి ఫోన్ చెయ్యి. స్నేహాని 2 క్రైమ్లు ఛార్జ్ చేశారు. ఒకటి రేప్, ఇంకొకటి మర్డర్. ఒక సీనియర్ ఆఫీసర్ తన యంగ్ ఏజ్ లో ప్లాన్ చేసి రేప్ చేసినట్టు మనకు తెలిసింది. ఇంకా మర్డర్ చేసింది 14 సంవత్సరాల ఒక చిన్న అబ్బాయి. ఒక అసూయతో, కోపం వల్ల జరిగింది. 2 కేసులకి ఒకే కారణం, స్నేహ ఈ ఇద్దరిని వద్దని చెప్పినందువల్ల. ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం ఉంది. మన ఆడవాళ్ళకి నో చెప్పి పెంచకూడదు, మగపిల్లలకి మంచి చెప్తూ మనం పెంచాలి. ఇలా చేస్తేనే సొసైటీలో చేంజెస్ వస్తుంది. నేను దివ్యాంకి త్రిపాఠి దయా ఇంతటితో సెలవు. ఇంకో కొత్త కేసులో రేపు వచ్చి కలుస్తాను. చూస్తూనే ఉండండి క్రైమ్ పెట్రోల్ సదర్, విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక అమ్మాయిని అటాక్ చేస్తే అందరు అమ్మాయిల్ని అటాక్ చేసినట్టే. జై హింద్.